నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాలి బ్లాగ్స్. సో ఈ బ్లాగ్ లో స్పెషల్ ఏంటంటే మా తమ్ముడు మా కోసం బగారా రైస్ విత్ మిర్చికా సల్లం చేస్తున్నాడు. ఆ రెసిపీ మీకు ఇవాళ చూపిస్తాను. సీక్రెట్ రెసిపీ అనమాట. జాగ్రత్తగా చివరి వరకు చూడండి వీడియో. చాలా బాగా చేస్తాడు మా ఫ్యామిలీలో మా తమ్ముడు ఈ రెసిపీ. సో అందుకే మీకోసం బ్లాగింగ్ చేస్తున్నాను. లెట్స్ గో. ఉల్లిపాయలు ఇన్ని ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాడు అనమాట. ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత ఇవి పుదీనా ఆకులు, మిర్చికా సల్లనికి మిర్చి ఇలా చీల్చి పెట్టాడు అనమాట. అది బట్టర్. ఓకే, స్టవ్ మీద కుక్కర్ పెట్టేశాడు. కుక్కర్ వేడెక్కుతోంది. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. తెలంగాణ స్టైల్ బగారా బువ్వ బగారా రైస్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక షాజీరా వేసుకోవాలి. చాలా ఎక్కువ వేసుకోవాలన్నమాట. తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు అన్నీ వేసుకుని వేయించుకోవాలి. అవి కొంచెం వేగాక అందులో పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అవి కొంచెం సాఫ్ట్ అయ్యాక అందులో బటర్ వేసుకోండి. బటర్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. బటర్ ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అనమాట బగారా రైస్ది. బటర్ ఎక్కువ వేసుకుని అవి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఏం బువ్వ? బగారా బువ్వ. బగారా బువ్వ తెలంగాణ స్టైల్. ప్లెయిన్ ఉంటుంది అనమాట. ఇంకా జీడిపప్పులు ఇవి అవి ఏం ఎక్స్ట్రా ఉండవు. ఓకే, ఓన్లీ పుదీనా కొత్తిమీర. ఓకే. ఉల్లిపాయలు కలర్ మారి కొంచెం బ్రౌనిష్ అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. యాక్చువల్లీ బగారా రైస్లో ఏం వెజిటబుల్స్ వేయము. సింపుల్ ప్లెయిన్ రైస్లా ఉంటుందన్నమాట. చాలా సాఫ్ట్ ఉంటుంది తినడానికి. అందుకే అందులో ఉల్లిపాయలు ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా వేగాక పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకున్నాక అందులో పుదీనా వేసుకోవాలి. పుదీనా కూడా ఎక్కువ క్వాంటిటీ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత అందులో గరం మసాలా కూడా వేసుకుని వేయించుకోవాలి. బగారా రైస్కి గరం మసాలా వాడాలండి, బిర్యానీ మసాలా కాదు. తర్వాత అందులో మనం ముందుగా అరగంట పాటు నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. వేసిన తర్వాత రైస్ విరగకుండా ఉండడానికి బాగా కలుపుకోవాలి. 2 minutes. ఓకే, ఇది ట్రిక్ అన్నమాట. రైస్ విరగకుండా ఉండాలి అంటే ముందు రైస్ వేసేసుకుని ఒక 2 minutes పాటు వేయించుకోవాలి బాగా కలుపుతూ. నానబెట్టుకున్న బియ్యంని ఒక 10 నిమిషాల పాటు బాగా కలుపుతూ వేయించుకోవాలి. అప్పుడే అది విడివిడిలాడుతూ వస్తుందన్నమాట. తర్వాత అందులో బియ్యంకి సరిపడా వాటర్ క్వాంటిటీ వేసుకోవాలి. 1కి 1.5 వాటర్ అన్నమాట. వాటర్ మొత్తం వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చిటికెడు పసుపు, అరచెక్క నిమ్మకాయ జ్యూస్, బోల్డ్ కసూరి మెతి అనమాట. కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలి. కసూరి మెతి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకుని రైస్ డబల్ అయ్యేంత వరకు మామూలుగా మూత పెట్టకుండా బాయిల్ చేసుకోవాలి.
రైస్ డబల్ అయ్యి కొంచెం దగ్గర పడ్డాక కుక్కర్ మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ తెప్పించుకుని తర్వాత లో ఫ్లేమ్లో ఇంకో విజిల్ తెప్పించుకుంటే బగారా రైస్ విడివిడిలాడుతూ వస్తుందండి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు మిర్చి కసాలాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు వేసుకోవాలి. తర్వాత అందులో జీలకర్ర, ధనియాలు కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. ఎండుమిరపకాయ, కొంచెం మినపప్పు, లైట్గా ఆవాలు, కొంచెం శనగపప్పు వేసుకుని ఒకసారి కదుపుతూ వేయించుకోవాలి వాటిని. తర్వాత అందులో ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. కదుపుతూ ఉండాలండి, మాడిపోకూడదు. ఫ్లేమ్ కూడా లోలో పెట్టుకోండి. తర్వాత అందులో పల్లీలు, జీడిపప్పు కూడా వేసుకొని మొత్తం వేయించుకోవాలి. ఇది మంచి స్మెల్ వచ్చి బాగా వేగిపోయాక అందులో నూపప్పు వేసుకుని వేయించుకోవాలి. నూపప్పు ఎప్పుడు లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే అది త్వరగా వేగిపోతుంది. ఇప్పుడు అందులో కొంచెం చింతపండు, గసగసాలు వేసుకుని వేయించుకోవాలి. ఇంకా విడిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా మేము ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడుకున్నాము కదా బగారా రైస్కి, అదే మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకుంటున్నాము. ఈ మసాలా దినుసులు అన్నిటితో పాటు ఉల్లిపాయ కూడా, పచ్చి ఉల్లిపాయ కూడా వేసుకుని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక అందులో దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, జీలకర్ర కొంచెం వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా బటర్ కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు, ఉల్లిపాయ ముక్కలు కొంచెం లైట్ బ్రౌన్ అయ్యి సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఏం చేసాం? పచ్చిమిర్చి. మనం తీయకుండా ఎందుకు వేసాం? సారీ వ్యూవర్స్, సారీ. చెప్పు ఫ్రెండ్స్, ఇది వేగిన తర్వాత మనం మరి పేస్ట్ చేద్దామా ఫ్రెండ్స్? అందులో పచ్చిమిర్చి చీలికలు వేసుకుని మూత పెట్టి అవి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో పుదీనా ఆకులు, అరచెక్క నిమ్మకాయ, కొంచెం పెరుగు వేసుకుని బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ దాన్ని కుక్ చేసుకోవాలి. రెడీ చేసుకున్న పేస్ట్ వేసేస్తున్నాం ఫ్రెండ్స్. 1 సెకండ్. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ మొత్తం వేసి అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకున్నాక అందులో కారం, ఉప్పు వేసుకోవాలి. గరం మసాలా.
ఎవరు మీరు ఎలా ఉన్నారు? తర్వాత అందులో కొంచెం గరం మసాలా, కసూరి మేతి కూడా వేసుకోవాలి. ఇప్పుడు కర్రీ మొత్తం బాగా మిక్స్ చేసుకొని దానిపైన మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మంచి బిర్యానీ రెసిపీ సార్. ఓపెన్ చేస్తే పోయింది, ఓపెన్ చేద్దామా ఫ్రెండ్స్? ఓపెన్ చేయండి. చూసారు కదా బగారా రైస్, వీడియోలో మీకు చూస్తేనే తెలుస్తుంది. చాలా సాఫ్ట్గా వచ్చింది, విడివిడిలాడుతూ వచ్చింది. అన్నం మెతుకు కూడా ఉడికి మంచిగా ఉందన్నమాట. ఇప్పుడు మంచి బగారా రైస్కి లాస్ట్ ట్రిక్ అన్నమాట. మొత్తం అయిపోయాక అందులో నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. బగారా రైస్ రెడీ అయిపోయింది. కూర కూడా మూత ఓపెన్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు చూసుకుని దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పైన సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే బగారా రైస్ విత్ మిర్చికా సల్లన్ రెడీ అయిపోయింది. నాని, నువ్వు ఎలాగో సూపర్ అనే అంటావు, నువ్వే చేసావు కాబట్టి. అంటే నాకు తెలియదు ఫస్ట్. ఏమంటే ఎలా ఉంది? చాలా చాలా బాగుందండి. మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.